హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని కూడా అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ నేతలు మహాన్యూస్పై జరిగినటువంటి దాడికి సంబంధించిన అంశం మీద ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క తీరుని మీడియా పైన, మీడియా స్వేచ్ఛకు సంబంధించి, మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మీడియా సంస్థలు, అన్ని మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఖండిస్తూ వస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఈ యొక్క ఘటనకు సంబంధించి కొంతమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, రాజకీయానికి సంబంధించినటువంటి కొంత మీడియా వ్యక్తులు కావచ్చు, కొంచెం కీలకంగా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, వాళ్ళు ప్రశ్నించినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు స్పందించినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. అయితే మహాన్యూస్కి సంబంధించి వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి కొన్ని న్యూస్, ఎలా ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఆయన మహిళల్ని బెదిరించాడు, మహిళల్ని బెదిరించి లొంగ తీసుకొని ఏదో చేశాడు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో దాన్ని బీఆర్ఎస్ నేతలందరూ తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. కొంతమంది కేటీఆర్ అభిమానులు తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా మీడియా ఛానల్ పైకి వెళ్ళి దాడి చేసినటువంటి ఘటనను కూడా చూస్తూ వచ్చాము. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించమంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మీడియాకి సంబంధించినటువంటి స్వేచ్ఛని కావచ్చు, మీడియాకి సంబంధించిన అంశాన్ని కావచ్చు, మేము పద్ధతిగానే నిరసన తెలిపాం, మేము దాడులకు దిగాలనుకుంటేనో లేదంటే మేము దాడులు చేయాలనుకుంటేనే అది వేరే విధంగా ఉండేదంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఒక ఇంత సంచలనంగానే మాట్లాడుతూ వచ్చారు. మేము దీన్ని ఇంతటితో ఆపము, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. మీకు ఎలాంటి నిజాలు తెలియకుండా, అది నిజమని చెప్పేసి మీకు తెలియకుండా మీరు ఎలా వార్తలు ప్రసారం చేస్తారు? మీ చేతిలో అక్షరం అనేటువంటి ఒక ఆయుధం ఉంది కాబట్టి నిజం అబద్ధం ఏంటో తెలియకుండా, దాన్ని క్లారిటీగా క్లియర్గా మీరు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. దాంతోపాటు లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకున్నాలో అలాంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని నేను చర్చించాలనుకున్నది, మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ యొక్క మహాన్యూస్పై దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలామంది కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛని హరించే విధంగా, లేదంటే ఆ మీడియా ఛానల్పై దాడి చేయడానికి సంబంధించిన అంశాన్ని కూడా మేమంతా తప్పుపడుతూ ఉన్నాము. మీడియా మీద దాడులు మంచివి కాదు, ఖచ్చితంగా మీడియా మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా మహాన్యూస్పై దాడిని ఖండిస్తూ వచ్చారు. అలాగే దాడిని ఖండించడం 100% మంచి పద్ధతే. దానికి సంబంధించి ఒక రాజకీయంగా కావచ్చు, మీడియాకు సంబంధించిన స్వేచ్ఛని మీరు ప్రశ్నించడం కావచ్చు, మీడియాకు సంబంధించిన స్వేచ్ఛకు సంబంధించిన అంశాల మీద మీరు మాట్లాడటము ఖచ్చితంగా మంచిది. అయితే ఒక మహాన్యూస్ మీదే దాడి జరిగిందా? గతంలో కూడా చాలాసార్లు మీడియా ఛానల్స్కి సంబంధించి, ప్రధానంగా ఇటీవల సాక్షికి సంబంధించినటువంటి ఛానళ్ళకి సంబంధించి జరిగినటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ చేపించింది? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు చేపిస్తూ వచ్చారు? డైరెక్ట్గా టీడీపీ కండవాలు వేసుకొని సాక్షి ఆఫీస్ మీదకి వెళ్ళి సాక్షి ఆఫీసులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరినీ కాల్ చేయడము, అక్కడ వెహికల్స్ని కాల్ చేయడము, ఆ అద్దాలు పగలగొట్టడము, ఎన్ని సాక్షి ఆఫీసుల మీద టీడీపీ నేతలందరూ దాడులు చేస్తూ వచ్చారు? అది మీడియా ఛానల్ కాదా? అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు జర్నలిస్టులు కాదా? అది మీడియా హౌస్ కాదా? ఒక మహాన్యూస్ మీద దాడి జరిగినప్పుడు మీరు ఎలాగైతే ఖండించారో, అలాగే ఒక సాక్షి మీద దాడి జరిగినప్పుడు కూడా ఖండించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది కదా. అంటే మీడియాని ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీగా వేరువేరుగా చూస్తున్నారా? మీ ఛానల్ అని చెప్పేసో, లేదంటే మీకు వత్తాసు పలుకున్నటువంటి ఛానల్ అని చెప్పేసో, లేదంటే మీకు ప్రైస్ చేసినటువంటి ఛానల్ అని చెప్పేసి మీకు మీరే ఒప్పుకుంటున్నారా? సొసైటీలో ఒక రాజకీయంగా ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి నేతలుగా ఉన్నటువంటి మీరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక ఛానల్కి సంబంధించి మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఛానల్కి సంబంధించి ఇంకేదో రాజకీయ పార్టీ మీద లేదంటే అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు, మరి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్గా మనం చూస్తూ ఉంటాము. నిజాన్ని ఏదైతే చెప్తూ ఉంటామో అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రజల గొంతుకుగా మీడియాని చూస్తూ ఉంటారు. అలాంటి మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అలాంటి మీడియా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అలాంటి మీడియా వాస్తవాలన్నింటినీ బయటికి తీసుకొస్తున్నప్పుడు, మరి ఆ మీడియా మీద ప్రభుత్వం చేసినటువంటి దాడులను ఎలా చూడాలి? అవి దాడులు కాదా? అవి ఛానళ్ళ మీద చేసినటువంటి దాడులు కాదా? మీరు డైరెక్ట్గా పార్టీలకు సంబంధించిన జెండాలు వేసుకొని, ఆ పార్టీలు జెండాలు వేసుకొని, టీడీపీ జెండాలు పట్టుకొని ఆ మీడియా ఛానళ్ళ మీద చేసినటువంటి దాడులను వాటిని సమర్థించరా? ఇక్కడ జరిగినటువంటి దాడిని మనం ఎంత గట్టిగా అయితే మాట్లాడుతూ వచ్చామో, ఇక్కడ జరిగినటువంటి దాన్ని మనం గట్టిగా ముక్త కంఠంతో ఎలాగైతే ఖండించామో, అన్ని మీడియా ఛానల్స్ మీద జరిగినటువంటి దాడులను కూడా ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, ఈ రాజకీయ నేతలందరికీ ఉంటుంది. అలా ఖండించకపోతే
మీడియాని మీరే మెయింటైన్ చేస్తున్నట్టో, లేదంటే ఆ మీడియా మీకు మాత్రమే పనిచేస్తున్నట్టో, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఫైట్ చేస్తున్నట్టు కాదు. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు మీరు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అది ఎంతవరకు సమంజసం అని మనం అనుకోవాలి? మీకు సపోర్ట్గా మాట్లాడి, మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఛానళ్ళ మీద ఏదైనా జరిగితే వెంటనే మనం రియాక్ట్ అవుతాం, వెంటనే మనం ట్విట్టర్లో పోస్టులు పెడతాం, వెంటనే వాటి మీద స్పందించి తక్షణ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటాము. అలాంటిది మనల్ని ప్రశ్నించేటువంటి ఛానళ్ళ మీదో, లేదంటే మనకు ప్రశ్నించేటువంటి జర్నలిస్టుల మీదో, మనల్ని ప్రశ్నించేటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీదో ఎన్ని కేసులు పెడుతూ ఉంటారు? ప్రశ్నిస్తే మాత్రము కేసులు పెడతారు. మనకు సపోర్ట్గా ఉంటే మాత్రము ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా పర్లేదులే, తప్పకుండా అనేటువంటి వ్యాఖ్యలుగానే మనం పరిగణించాలా? ఇదేనా రాజకీయము? ఇదేనా మీడియాకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ? ఖచ్చితంగా ఏదైతే ఒక మీడియా ఛానల్ మీద జరిగినటువంటి దాడిని అందరూ ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు చేయాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దాడి చేసిందో అది 100% కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినటువంటి దాడిని వాళ్ళని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఏదైతే మీడియా ఛానల్ తమకు స్వేచ్ఛ ఉంది కదా, మనకి పత్రికా స్వేచ్ఛ ఉంది కదా, మనకి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడినా కూడా అది హేతునీయం కాదు. అది ఖచ్చితంగా దాన్ని ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా మనం ఏం మాట్లాడినా ఎవరు చూస్తారు? ఏదంటే మనం ఎలా మాట్లాడినా మనల్ని సపోర్ట్ చేయడానికో, మనకి బ్యాక్ హ్యాండ్ ఎవరో ఉన్నారులే అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. ఈరోజు ఇదే జరుగుద్ది. రేపు ఇలానే మనం మాట్లాడుతూ వెళ్తూ ఉంటే, ఇలానే మన తీరు వస్తూ ఉంటే, రేపు ఇంకో పార్టీ వస్తుంది. రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఒక నిజాన్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అది నిజమని తేలిన తర్వాతే మనం మాట్లాడాలి. దానికి సంబంధించినటువంటి వార్తా కథనాలు ప్రసారం చేయాలి. అది నిజమని తెలియకుండా ఆ రకంగా థంబ్నెయిల్స్ పెట్టి, అంత నీచంగానో అంత దారుణంగానో థంబ్నెయిల్స్ పెట్టి ఒక కుటుంబాన్ని హేళన చేసే విధంగా, ఒక రాజకీయబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి, ఒక పార్టీకి సంబంధించిన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి మనం ప్రసారం చేసేటువంటి వార్తలు మంచా చెడా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? బాధ్యత ఉండి జాగ్రత్తగా మాట్లాడి ఇది నిజమని తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సిట్ అనేటువంటి ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ, దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మీడియా ఛానల్స్ ప్రసారం చేసేటువంటి కథనాలు బయట ప్రజల్లో కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతల్లో కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? దాన్ని నెగిటివిటీ అని అంటారు కదా. మరి ఇంత దారుణంగా మనం వార్తలు ప్రసారం చేస్తున్నప్పుడు వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి కదా. వాళ్ళు కూడా ఎంతో కొంత రియాక్ట్ అవుతారు కదా. కొంతమంది సహనాన్ని కోల్పోతూ ఉంటారు కదా. గతంలో లోకేష్ గారు చాలాసార్లు చెప్తూ ఉన్నారు, సాక్షికి సంబంధించిన ఆఫీసుల మీద దాడి జరిగినప్పుడు, లేదంటే సాక్షి అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంకా ఓకే, ఇది క్షమాపణ తప్పు జరిగింది, మేము ఏదో ఫ్లోలో మాట్లాడాము, సో మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత అయినప్పటికీ కూడా దాడులు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని జర్నలిస్టులను అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటి నేపథ్యంలో డైరెక్ట్గా పొలిటికల్ లీడర్లు అందరూ బయటకు వచ్చి, లోకేష్ లాంటి వారే బయటకు వచ్చి మా కార్యకర్తల్ని రెచ్చగొట్టొద్దు, లేదంటే వాళ్ళు సహనం కోల్పోతే ఇలానే ఉంటుందని చెప్పేసి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? వాటిని సమర్థనీయంగా చూడాలా? అది మంచి పద్ధతిగా మనం భావించాలా? కాదు కదా. అంటే ఒక ఛానల్కి ఒక విధంగా రూల్స్ ఉంటాయి, ఇంకో ఛానల్కి ఇంకో విధంగా రూల్స్ ఉంటాయా? అవి మనకి సపోర్ట్ చేస్తే ఒక విధంగా ఉంటాయి, ఇవి మనకి సపోర్ట్ చేయవు కాబట్టి ఇంకో విధంగా ఉంటాయా? ఇది ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పద్ధతేనా? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటలేనా? మహాన్యూస్ మీద ఎంత గట్టిగా అయితే మీరు దాడిని ఖండించారో, సాక్షి మీద కూడా అంతే గట్టిగా దాడిని ఖండించుంటే ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మీడియా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, జర్నలిస్టులు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఓకే, పొలిటికల్ పార్టీలు ఎప్పుడూ కూడా మీడియా ఛానల్స్కో, లేదంటే పత్రికా స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలకు సంబంధించో వాళ్ళు లాయల్గా ఉంటారు, వాళ్ళు నిబద్ధతగా ఉంటారు, వాళ్ళు చెప్పింది ఏదైనా సరే, లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నమ్మే పరిస్థితి. కానీ మీరు మొన్న ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, ఒక ఛానల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మీరు సపోర్ట్ చేసేటువంటి విధానం కావచ్చు, అది ఖచ్చితంగా ఆక్షేపణీయం కాదు. అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడినటువంటి మాటలు మంచిది కాదు. ఖచ్చితంగా దాన్ని ఎంత గట్టిగా ముక్త కంఠంతో ఖండించారో మిగతా మీడియా ఛానల్స్ పైన, మిగతా జర్నలిస్టుల పైన మీరు చేయిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, మీ పార్టీ కండవాలు వేసుకోనో, లేదంటే మీ పార్టీ జెండాలు పట్టుకోనో డైరెక్ట్గా మీడియా ఆఫీసుల మీద చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖండించండి. ఇటీవల ఏపీలో సాక్షి మీడియా పైన జరిగినటువంటి దాడులకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. అప్పుడు రాజకీయంగా కూడా మీడియాకి సపోర్ట్ చేస్తుంది, లేదంటే మీడియా కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళంతే ముక్తకంఠంతో కూడా దాన్ని చెక్ చేసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి పద్ధతిని రాజకీయ నాయకులు చేయండి. అలా కాకుండా మీరు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ వస్తేనో, మన ఛానళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తే మన ఛానల్ వరకే సపోర్ట్ చేసుకుంటూ వస్తే రేపు ఇంకొకరు పార్టీలు వస్తాయి, వాళ్ళు అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీకు సపోర్ట్ చేసినటువంటి మీడియా ఛానల్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి రాజకీయంగా
మీడియాకి సంబంధించి లేదంటే మీడియాగా రాజకీయానికి సంబంధించి ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలని ఉంటే మంచి పద్ధతి. కానీ ఇలా రాజకీయంగా ఎవరినో మోయాలనో లేదంటే రాజకీయంగా ఎవరికో సపోర్ట్ చేయాలని చెప్పేసి చేసేటువంటి ఆరోపణలకి మద్దతునిస్తూ ఉంటే, ఊతనిస్తూ ఉంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. ఖచ్చితంగా మీడియాకి సంబంధించిన స్వేచ్ఛని రాజకీయ పార్టీలే, రాజకీయానికి సంబంధించిన నేతలే హరించే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రము ఖచ్చితంగా దానికి కారణం పొలిటికల్ పార్టీలుగానే మనం భావించాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఏపీ రాజకీయ పార్టీలు స్పందించినటువంటి తీరు కావచ్చు, ఏపీ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు కావచ్చు, ఇక్కడ కొన్ని అధికారంలో ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు స్పందించినటువంటి తీరు కావచ్చు, ఖచ్చితంగా అన్ని మీడియా ఛానల్స్ మీద జరిగినటువంటి దాడులపైన కూడా మీరు అలాంటి స్పందనలు ఇవ్వాలి, అలాంటి తీరునివ్వాలి, అలాంటి మద్దతునివ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.